హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రీసెంట్గా చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అనేది 3 హైకోర్టు జడ్జెస్ని అపాయింట్మెంట్కి రికమెండ్ చేసిందనమాట. సుప్రీంకోర్టు కొలిజియం సిస్టమ్ అనేది 3 హైకోర్టు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 3 హైకోర్టు జడ్జెస్ని రికమెండ్ చేసింది. సో దట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం దాని రిలవెంట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఇన్ డీటెయిల్డ్గా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు కొలిజియం సిస్టమ్ 3 హైకోర్టు జడ్జెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని రికమెండ్ చేసింది కదా. వాళ్ళు ఎవరు అంటే సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడి. వీళ్ళలో చూసుకున్నట్లయితే సునీత గంధం గారు గోల్డ్ మెడలిస్ట్ అన్నమాట. మనకి నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి ఇలాంటి నేమ్స్ కూడా ఇంపార్టెంట్. సో దట్ నేమ్స్ ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్. నేమ్స్ అడుగుతారు. ఇంకా దే హ్యావ్ ది వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది జ్యుడిషియల్ సిస్టమ్. వాళ్ళు ఏ వర్క్ చేశారు అవన్నీ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వాళ్ళ యొక్క నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఫస్ట్ టైం ఒక ఉమెన్ క్యాండిడేట్ ఉన్నారు. ఆ నేమ్ మీరు కామెంట్స్లో చేయండి. ఇక్కడ నేను రాశాను కానీ చెప్పట్లేదు, బట్ మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అంటే ఏపీ హిస్టరీలో ఏపీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఉమెన్ చీఫ్ జస్టిస్ హైకోర్టుకి అపాయింట్ చేశారు. ఆమె నేమ్ మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే 3 హైకోర్టు జడ్జెస్ని సుప్రీంకోర్టు కొలిజియం సిస్టమ్ రికమెండ్ చేసింది. వాళ్ళు ఎవరు అంటే సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్, చింతలపూడి. దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేమ్స్ గుర్తుపెట్టుకోండి, గిరిధర్ గారు, సునీత గారు అండ్ పురుషోత్తం కుమార్ గారు. ఓకే, నెక్స్ట్ మనకి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కొలిజియం సిస్టమ్ అంటే ఏంటి, కొలిజియం సిస్టమ్ ఏంటి, అందులో సుప్రీంకోర్టు కొలిజియం సిస్టమ్ అంటే ఏంటి అండ్ హైకోర్టు కొలిజియం సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ నేచర్లో కూడా క్వశ్చన్స్ ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఇన్ డీటెయిల్గా స్టడీ చేద్దాం. అయితే సుప్రీంకోర్టు కొలిజియం సిస్టమ్ అనేది మనకి ఎప్పుడైతే లైక్ కాన్స్టిట్యూషన్, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో అప్పుడు లేదు. కొలిజియం సిస్టమ్ అనేది కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయిందో 26 జనవరి 1950, అప్పుడు కాన్స్టిట్యూషన్ గురించి కొలిజియం సిస్టమ్ ఏమీ మెన్షన్ చేయలేదు. బట్ ఇట్ ఎవాల్వ్డ్ యాజ్ ది ఇయర్స్, అంటే ఇయర్స్ బట్టి ఇది ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఎస్పెషల్లీ మనకి ఇక్కడ ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్. ఫస్ట్ జడ్జెస్ కేసులో ఇట్స్ మోర్ లైక్ ఏ కన్సెంట్. బట్ కొలిజియం సిస్టమ్, కొలిజియం అనే వర్డ్ మనకి ఎప్పుడు వచ్చిందంటే సెకండ్ జడ్జెస్ కేస్. అండ్ కొలిజియం సిస్టమ్స్ యొక్క స్ట్రెంగ్త్ అని ఎప్పుడైందంటే థర్డ్ జడ్జెస్ కేస్. ఇక్కడ సిస్టమ్ స్ట్రెంగ్త్ అని అయ్యిందనమాట. ఫస్ట్ జడ్జెస్ కేసు ఎప్పుడంటే 1982, సెకండ్ జడ్జెస్ కేసు 1991 అండ్ థర్డ్ జడ్జెస్ కేసు 1998. మనకి కాన్స్టిట్యూషన్ ఎటువంటి డెఫినేషన్ కొలిజియం సిస్టమ్కి ఇవ్వలేదు. అండ్ ఇదేంటంటే ఓవర్ ద టైం పీరియడ్ ఇట్ వాస్ ఎవాల్వ్డ్, అలా ఎవల్యూట్ అవుతూ వస్తుందన్నమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏంటంటే కొలిజియం సిస్టమ్ అనేది ఒక ఇండికేషన్ ఏంటి అంటే జ్యుడిషియరీ ఇండిపెండెన్స్కి ఈ కొలిజియం సిస్టమ్ అనేది ఒక మార్క్ అన్నమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే బేసిక్ ఫ్యూచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. దానికి ఒక మార్క్గా రిప్రజెంట్ చేసేది కొలిజియం సిస్టమ్. ఆ తర్వాత మనకి 2015లో ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకొని వచ్చారు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీన్ని స్ట్రక్ డౌన్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. జ్యుడిషియరీ అనేది అపాయింట్మెంట్స్లో ఇండిపెండెన్స్గా ఉండాలి. ఇక్కడ ఎన్జేఏసీలో ఏమవుతుందంటే లెజిస్లేటివ్ రోల్ అండ్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది ప్రామినెంట్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మన యొక్క సుప్రీంకోర్టు అనేది దీన్ని స్ట్రక్ డౌన్ చేసేస్తే అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ 3 జడ్జెస్ కేసులోని ఇంపార్టెన్స్ ఉంది. కొలిజియం సిస్టమే అపాయింట్మెంట్స్లోని, ట్రాన్స్ఫర్స్లోని ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ కొలిజియం సిస్టమ్స్ ఉంటాయి. హైకోర్టు కొలిజియం సిస్టమ్ అండ్ సుప్రీంకోర్టు కొలిజియం సిస్టమ్ అనమాట. హైకోర్టు కొలిజియం అండ్ సుప్రీంకోర్టు కొలిజియం సిస్టమ్స్ 2 టైప్స్ ఆఫ్ కొలిజియం సిస్టమ్స్ ఉంటాయి.
ఇక్కడ మనకి హైకోర్టు జడ్జెస్ 3 హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేశారు అనుకున్నాం కదా ఏపీ రాష్ట్రానికి సంబంధించి. అది ఎలా జరిగిందో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ సుప్రీంకోర్టు కొలీజియల్ సిస్టంలో కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎవరు హెడెడ్ బై ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెడ్ ఉంటారు. అండ్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ అనే వాళ్ళు మెంబర్స్గా ఉంటారన్నమాట. సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్కి వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ప్లస్ 4 మెంబర్స్ ఎవరంటే సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్, ఎవరైతే సీనియారిటీ ఉన్నారో టాప్ లెవెల్ సీనియారిటీ ఉన్న 4 మెంబర్స్ ఈ కొలీజియం సిస్టంలో పార్ట్గా ఉంటారు. వీళ్ళు మనకి హైకోర్టు జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ వాళ్ళని రికమెండ్ చేస్తారు. అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టుని కూడా వీళ్ళే రికమెండ్ చేస్తారు. అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఈ యొక్క కొలీజియం సిస్టమే మనకి రికమెండ్ చేస్తారు. ఇక్కడ హైకోర్టు జడ్జెస్ని ఎలా వాళ్ళు అపాయింట్ చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టు కొలీజియం సిస్టమ్ ఉంటుంది కదా, హైకోర్టు కొలీజియం సిస్టంలో మనకి 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టికులర్ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఉంటారు, ప్లస్ 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ దట్ హైకోర్టు వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ మనం జడ్జెస్గా ఎవరిని అపాయింట్ చేయాలని లిస్ట్ ఆఫ్ నేమ్స్ని రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేసిన తర్వాత వాటిని మరి ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ లేదా గవర్నర్ ఏం చేస్తారంటే స్క్రూటినైజ్ చేస్తారు. ఏవైతే వీళ్ళు స్క్రూటినైజ్ చేశారో వాటిని యూనియన్ గవర్నమెంట్ ఎగ్జామిన్ చేస్తుంది. యూనియన్ గవర్నమెంట్ వన్స్ వాటిని ఎగ్జామినేషన్ చేశాక అవి సుప్రీంకోర్టుకి పంపిస్తారు. సుప్రీంకోర్టు కొలీజియం అనేది ఆ నేమ్స్ కన్సిడర్ చేసుకొని ట్రాన్స్పరెంట్గా వాటిని ఫైనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అపాయింట్మెంట్ ప్రాసెస్ కోసం పంపిస్తారన్నమాట. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ హైకోర్టు జడ్జెస్ నేమ్స్ని స్క్రూటినైజ్ చేస్తుంది. తర్వాత ఫర్దర్ స్క్రూటినైజేషన్ కోసం స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నర్కి పంపిస్తారు. వాళ్ళు స్క్రూటినైజ్ చేసిన తర్వాత యూనియన్ గవర్నమెంట్కి పంపిస్తారు. యూనియన్ గవర్నమెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్కి వాళ్ళు పంపించిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఫైనల్గా నేమ్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారంటే వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఇది ఎంటైర్ జ్యుడిషియల్ అంటే అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ది హైకోర్టు జడ్జెస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం బ్రాడ్గా అండర్స్టాండింగ్ పర్పస్ కోసం క్లియర్గా ఇక్కడ నేను ఒక టేబుల్ వేసాను. డిఫరెన్సెస్ బిట్వీన్ ది హైకోర్టు కొలీజియం అండ్ సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ గురించి చూద్దాం. హైకోర్టు కొలీజియం సిస్టమ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందంటే ఆ పర్టికులర్ స్టేట్ యొక్క హైకోర్టు లెవెల్లోనే ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ సుప్రీంకోర్టు కొలీజియం అప్లికేబుల్ టు ది త్రూ అవుట్ ఇండియా అండ్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ ది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. దీనికి హైకోర్టు కొలీజియంకి హెడ్ ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ కన్సర్న్ హైకోర్ట్. అండ్ సుప్రీంకోర్టు కొలీజియంకి వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు కొలీజియం సిస్టమ్కి హెడ్గా ఉంటారు. హైకోర్టు కొలీజియంకి వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ 2 సీనియర్ మోస్ట్ హైకోర్టు జడ్జెస్ ఉంటారు. అండ్ సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్కి వచ్చేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. హైకోర్టు కొలీజియం సిస్టమ్ మేజర్గా ఏం చేస్తుంది, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ రికమెండ్స్ ది నేమ్స్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఫర్ దట్ హెచ్సి జడ్జెస్. ఆ యొక్క హైకోర్టు జడ్జెస్ని ఎవరిని అపాయింట్ చేయాలో ఆ నేమ్స్ని రికమెండ్ చేస్తుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని హైకోర్టు జడ్జెస్ని అపాయింట్మెంట్స్ ఇస్తుంది. అండ్ ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ రికమెండేషన్స్ కూడా ఈ సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ ఇస్తుంది. కాన్స్టిట్యూషనల్ బేస్ చూసుకున్నట్లయితే హైకోర్టు కొలీజియం సిస్టమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బేస్డ్ ఆన్ ది ఆర్టికల్ 217 అండ్ సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ది కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 124. ఏరియా ఆఫ్ ఆపరేషన్ చూసుకున్నట్లయితే హైకోర్టు కొలీజియం అనేది పర్టికులర్ హైకోర్టు పరిధి ఏదైతే ఉంటుందో దాని బౌండరీస్ వరకు ఇది అప్లికేబుల్ అవుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ అప్లికేబుల్ టు దట్ ఎంటైర్ కంట్రీ. అండ్ రికమెండేషన్స్ అనేవి హైకోర్టు కొలీజియం సిస్టమ్ అనేది సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ పంపిస్తుంది. అండ్ సుప్రీంకోర్టు కొలీజియం సిస్టమ్ అనేది రికమెండేషన్స్ సెంట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ బేస్డ్ ఆన్ ఆల్ దిస్ ఫైనల్ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అంటే ప్రెసిడెంట్ చేస్తారు. ఏవైతే నేమ్స్ వీళ్ళు స్క్రూటినైజ్ చేసి రికమెండ్ చేస్తారో వాటన్నిటిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ దట్ పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయినా హైకోర్టు జడ్జెస్ అయినా వాళ్ళు అపాయింట్ చేస్తారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు కొలీజియం సిస్టమ్. అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎస్పెషల్లీ ఏపీకి చూసుకున్నట్లయితే సునీత గారు
గిరిధర్ గారు అండ్ పురుషోత్తం కుమార్ గారు. వీళ్ళ నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఏపీపీఎస్సీకి నేమ్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో దట్ ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.